దీనికి నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా యొక్క వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మొదటి మాట ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. యేసయ్య, ఇదిగో నా తండ్రి ప్రభువా, మొదటి మాట ప్రభువా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెర్రను గనుక వీరిని క్షమించండి అని ప్రభువా సిలువలో పలికిన 7 మాటల్లో ప్రభువా మొట్టమొదటి మాట ప్రభువా ధ్యానిస్తుండగా ప్రభువా నీ కృపను నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎలాగైతే నేను ప్రిపేర్ అయినా ప్రభువా అంతకు మించి ఈడ అవుట్పుట్ ఇవ్వాలని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభువా వినగల వాళ్ళ శక్తిని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి కొద్ది డిస్టర్బెన్సెస్ ప్రభువా వస్తుండగా అవి కొద్ది నిమిషాలు ప్రభువా నీ స్వాధీనంలో పరచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో చిన్ని ప్రార్థన సమర్పించి అడిగికుంటున్నా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. సిలువ పైన పలికిన ఆ 7 మాటలు ధ్యానిస్తున్నాం. సో ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వేయకన్నా ముందు, అంటే దాని ముందు యెరూషలేము పామ్ సండే మనం ధ్యానించినాం కదా, యెరూషలేములోకి ఆయనను విజయవంతంగా ప్రవేశించడం జరిగింది. సో ఇప్పుడు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి 11 వరకు ఇది గాడిద పిల్ల పైన యేసుక్రీస్తును అది జయం జయం హోసన్నా అనే నిదానాలు వేస్తూ తీసుకొని రావడం జరిగింది. ఒకసారి మాట చదువుతారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. దావీదు కుమారుడు ఇక్కడ మనం ఇదంతా పామ్ సండే రోజు ధ్యానించుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక రాజుగా ఇక్కడ వీళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఈ రాజుగా ప్రకటించిన అది వాళ్ళను యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత ఆ శిష్యులు అందరు కలిసి ప్రభురాత్రి భోజనం చేస్తారు. ఎట్లా అంటే ఆ రోజు సాయంత్రం ప్రభురాత్రి భోజనం చేస్తారు. చేసినాక అక్కడ వీళ్ళు శిష్యులు ఉంటారు కదా, యేసయ్య శిష్యులతోటి తింటుండగా యేసయ్య ఒక మాట అంటాడు శిష్యులతోటి, మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు అని యేసయ్య ఆ మాట అంటాడు. మాట అన్నప్పుడు అప్పుడు అందరు శిష్యులు ఏమనుకుంటారు, దుఃఖపడి ప్రభువా నేనా అని అంటారు. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుంచి 30 వచనాలు ఈ లేఖన భాగం ఉంటుంది. అందులో ఒకటి చదువుదామా? 26వ వచనం 26వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం అప్పుడు యూదా అనే వాళ్ళు ఆ శిష్యుల్లో ఒకళ్ళు ఉంటారు. ఆయన వచ్చి ఏమంటాడంటే అందరూ ప్రభువా అంటే ఈయన ఏమంటాడంటే బోధకుడా నేనా అంటారు. అంటే యేసయ్య దానికి ఏం సమాధానం ఏమో ఆన్సర్ ఇస్తాడంటే నువ్వు అన్నట్టే అని యేసయ్య వాళ్ళకు ఇస్తాడు. ఆ తర్వాత ఈ ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కయఫను ఎదుట తీసుకెళ్తారు. ఇది తీసుకెళ్ళ ముందు ఈడ యూదా ఒకళ్ళు పట్టిస్తారని దేవుడు చెప్పింది కదా. ఆ యూదా ఏం చేస్తాడంటే వీళ్ళకు ఇంటిస్తాడు అన్నట్టు. ఎవరు అధికారులకు ఇంటిస్తాడు. ఏమని ఇంటిస్తాడంటే, నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయననే యేసు, మీరు ఆయనను అరెస్ట్ చేయండి అని ఇంటిస్తాడు. ఇంటిచ్చిన తర్వాత ఒకసారి మాట చదువుతామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 48, 49.
హల్లెలూయా. సో ఇప్పుడు ముద్దు పెట్టిన తర్వాత ఈయనని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినాక కయాఫా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తారు. కయాఫా దగ్గర తీసుకొని అంటే ట్విస్ట్ ఏంటంటే ఈయన ఏ తప్పు లేదు, ఈయన దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి ఈయన శిక్షించాలంటే ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. హల్లెలూయా. సో ఇక్కడ వాళ్ళ కన్వర్జేషన్ చూసి కదా. సో ఇక్కడ ఒక దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులలో లేపుతా అని అదొక ఫేక్ న్యూస్ అక్కడ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఎలా అయితే నేను శిక్షించాలనే తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కయాఫా అనే వ్యక్తి పిలాతు దగ్గరికి తీసుకెళ్తాడు. పిలాతు దగ్గర తీసుకెళ్ళినాక పిలాతు హల్లెలూయా. సో పిలాతు దగ్గర తీసుకెళ్ళినాక వీళ్ళ కన్వర్జేషన్ ఉంటుంది. పిలాతును యేసుక్రీస్తు ప్రభుల వారి మధ్యలో ఆయన పిలాతు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, యేసయ్య సమాధానం చెప్తాడు. అదంతా యోహాను సువార్త 18వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుతారా? సో ఈ కన్వర్జేషన్ వీళ్ళతోటి పిలాతు అండ్ ఇక్కడ యేసయ్యతో ఈ కన్వర్జేషన్ అంతా అయిపోయాక యేసయ్యను సిలువకు అప్పగిస్తారు. సిలువకు అప్పగించిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటిదంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. హల్లెలూయా. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఓకే. ఇక్కడ ఏమని చెప్తా అంటే ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అంటే ఇక్కడ దీన్ని ఫాదర్ ఫర్గివ్ దెమ్ కానించాలి వాట్ దే ఆర్ డూయింగ్ దాకా ఇది ఒక సెంటెన్స్ అంటారు. ఆ ఏం సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక 2 లేదా 3 సెంటెన్స్ని కలిపితే ఒక సెంటెన్స్ అంటారు. అదే కాంపౌండ్ సెంటెన్స్ ఏంటిది అంటే ఒక 2 అంశాలు లేదా 3 అంశాలు టైఅప్ అయితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ మనం 3 అంశాలు మనం చూస్తున్నాం. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి అంటే అది ఎట్లున్నదంటే ఇది ఒక విజ్ఞాపన టైపు అదొకటి ఉన్నది. తర్వాత సెకండ్ తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి అంటే అది యొక్క ప్రేమతో మాట్లాడిన మాటగా కనిపిస్తుంది. అది సెకండ్ పాయింట్. మళ్ళా తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అంటే ఈ క్షమాపణ ఇప్పుడు నేను ఎన్ని పాయింట్స్ చెప్పినా ఇక్కడ 3 పాయింట్స్. 3 పాయింట్స్ అంటే 3 ఈ 3 పాయింట్లు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. సో ఫస్ట్ది విజ్ఞాపన. విజ్ఞాపన ఏం చేస్తున్నానంటే తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని
యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఎలా చేస్తున్నాడు అంటే ఆయనను రాళ్ళతో ఆయనను చిత్రహింసలు పెట్టినా కొట్టినా తిట్టినా కూడా ఆయనను వాళ్ళని ఏమని అన్నాడా? ఏమనలేగా. ఆయనతో పాటు ఏం చేసినాడంటే తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన చేయడం బట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపం నుండి, మన శాపం నుండి, మన నరకం నుండి రక్షించి ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఒకసారి మాట చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఏమనగా ఉండునట్లు హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా రాసిన మాట ఏంటంటే మిమ్మల్ని హింసించిన వారిని మీరు ప్రేమించుడు అని ఉన్నది. ఓకేనా? అలా మనము మన పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మన హింసించిన వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనము ప్రశ్నించుకోవాలి. సెకండ్ ఏంటిదంటే ప్రేమ. ఇప్పుడు ఎందుకు ప్రేమ అన్నానంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కొడతారని తెలుసు. ఆల్మోస్ట్ కొట్టిళ్ళు, చిత్రహింసలు పెట్టిళ్ళు. ఆ చిత్రహింసలు పెట్టిన తర్వాత కూడా వాళ్ళందరి మీద ఏసైకమన్న ద్వేషం ఉన్నదా? ద్వేషం ఏమి లేదు. అందరినీ ప్రేమించింది కాబట్టే ఏమంటున్నారు? తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఉండుటకు హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆ సిలువలో బలియాగం చేసిండు అని మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తానంటే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ మనల్ని కీడి చేసిన వారిని కూడా ప్రేమించాలని దేవుడు ఈ లేఖనాల్లో చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అది నా లైఫ్లో జరిగిందే చెప్తా. కాలేజ్ టైంలో నేను ఏం చేసిన అంటే కాలేజీలో ఒక చిన్న ఇన్సిడెంట్ చేసిన. ఇన్సిడెంట్ చేసినాక నేను ఇన్సిడెంట్ చేసిందంటే కాలేజ్ ప్రిమిసెస్లో, ఇప్పుడు ఈ కాంపౌండ్ ఉన్నదిగా, ఈ కాంపౌండ్ మధ్యలో అన్నట్టు. సో కాలేజ్ ప్రిమిసెస్లో నేను ఇన్సిడెంట్ చేసిన. ఈ ఇన్సిడెంట్ ఎటుపోయిందంటే డైరెక్ట్ ఈ పోలీస్ వాళ్ళ దాకా పోయింది. అంటే అది పెద్ద ఇన్సిడెంట్ కదా. సో ఇక నాకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ చేసినా కదా, నాకు ఎట్లా దానికి అవుట్కమ్ దీనికి బయటికి ఎట్లా రావాలో తెలుస్తలేదు. సో దానికి ఒక్కదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఇట్లా ఒక సీక్వెన్స్ లేక అయిపోయింది. తర్వాత ఇక పోలీసు వాళ్ళతో వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అయింది. తర్వాత హల్లెలూయా. తర్వాత ఏమైందంటే తర్వాత అక్కడి నుంచి వెళ్ళి సో ఆ సీన్ అక్కడ కట్ చేస్తే తర్వాత ఏమైందంటే మా డాడీ ఎంటర్ అయ్యండి వాళ్ళకి. మా డాడీ ఏమన్నా బిడ్డ నువ్వు చేసింది తప్పే, కానీ ఇది నువ్వు చేసింది కాబట్టి ఇప్పుడు నీ మీద వేస్తే ఇది నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి మళ్ళీ ఇది నీ మొత్తం బీటెక్ లైఫ్ ఆగమవుతుంది. ఇది ఇప్పుడు నేను ఎట్లో కాలేజీలో చేసినా కాబట్టి కాలేజీలో నేను కాలేజీలోకి వచ్చినట్టు నాకు ఉండదు. సో నువ్వు బయట ఎక్కడైనా చేస్తే ఇది లేదు ఇది నేనే తీసినా అన్నట్టు నేను చేపించుకుంటున్నాను. బట్ ఇది నువ్వు కాలేజీలో చేసినావు కాబట్టి దీనికి ఏం చెప్పలేకపోతానా, ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ప్రిమిసెస్లో పేరెంట్స్ అలా ఉండదుగా. సో అట్లని మా డాడీ ఎంటర్ అయ్యాడు. ఇక్కడ మా డాడీ ఎంటర్ కావాల్సిన పనేముంది, ఎందుకంటే
మా డాడీ నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అలా ఎంటర్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. తండ్రి వీరేం చేయుచున్నారు గనుక వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని అంటారు. వీరెరుగరు 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 అని 3-4 సార్లు ఉంటుంది కదా. వీరు 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 అసలు ఎవరు వాళ్ళ గుద్దాం, ఒక్క నిమిషం ధ్యానిద్దాం. సో వీరు అంటే సైనికులు వీరు అంటే, లేదంటే యేసయ్య మీద ఉమ్మి వేసిన వాళ్ళు కూడా, లేదంటే యేసయ్యను బల్లెపు పోటు పోస్తారు కదా వాళ్ళు, లేదంటే యేసయ్య శరీరాన్ని మొత్తం హింసిస్తున్నారు కదా, మరి వారు అయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశం ఏంటిదంటే, అక్కడ యేసుక్రీస్తు సార్ నేను ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిండు. సో ఆ 33.5 సంవత్సరాలతోటి యేసయ్య ఎంతమందితో సహవాసం చేసి ఉంటాడు, ఎంతమందిని కలిసి ఉంటాడు, ఎంతమందితోటి ఫెలోషిప్ చేసి ఉంటాడు, అంటే యేసయ్య ఎంతమందితోటి కనెక్షన్ కలిగి ఉంటాడు. సో ఈ లోకంలో అందరు పాపులే, కానీ పాపులతోటి స్నేహం చేసి కూడా యేసయ్య ఆయన పాపం అంటించుకున్నాడా? అంటించుకోకుండా పాటు ఆయన యేసయ్య ప్రపంచానికి ఈ మాట చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఇది ప్రపంచానికి ఈ మాట సవాల్ ఇస్తారు అన్నట్టు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించుడు నమ్మరు. ఇక్కడ యేసయ్య ఏమంటాడంటే, ఇంతమందితో నేను పాపులతో తిరిగినా కూడా నా లోపల ఏదైనా పాపం ఉంటే నిరూపించనని ఇది ఇట్లా యేసయ్య చెప్తారన్నట్టు. సో తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు అంటే, వీరు అంటే ఇక్కడ దొంగ తప్పుడు తీర్పు తీర్చిన ఫిలాతయ్య ఉంటాడు వీరు అంటే, లేదంటే కయాఫా తెలియకుండా ఫిలాత్ దగ్గర తీసుకెళ్ళిండు కదా, కయాఫా అని ఉంటాడు. లేదంటే రోమన్ అధికారులు ఉంటారు కదా, రోమన్ అధికారులు వాళ్ళే ఉంటాడు. వాళ్ళు వీళ్ళు అందరు కాకుండా వీరు అని స్పష్టంగా మాట ఎందుకన్నారంటే, వీరు అంటే అది ప్రపంచ ప్రజలందరికీ ఆ మాట వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ప్రపంచానికి వర్తిస్తే అంటే ప్రపంచంలో ఉన్న అందరు అంటే నువ్వు నేను మనందరం, అండ్ మనందరికి కూడా ఆ మాటను మనం అప్లికబుల్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఇప్పుడు హింసించే వ్యక్తులను మనం క్షమించగలుగుతామా? క్షమించలేము. మనం హింసించే వ్యక్తులని క్షమించలేము. సో మనం హింసించే వ్యక్తులని గలమా అని మన పరిశోధన చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు, అది ప్రసంగాలు కావచ్చు, ఇంకా ఏదైనా టీచింగ్స్ అంటారు. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టీచర్ ఎవరు? ఇండియాలో హూ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా అంటే అంటారు కదా, ఇండియాలో ఫస్ట్ టీచర్ ఎవరు? డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. ఆయననేనా? ఆయన ఒక మాట ఏం చెప్తారంటే, ఆయన ఒక మాట ఏం చెప్తారంటే, నేను ఈ యేసయ్య పలికిన సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటే కొండ మీద ప్రసంగం అంటారు కదా, ఆ కొండ మీద ప్రసంగం నాలో చాలా దాన్ని ఏమంటారు మార్పు చెందింది అని అందరికి ప్రపంచానికి చెప్తాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చెప్తారు అన్నట్టు. ఒకసారి ఆ మాట చదువుతారా? ఏమనగా వినున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారు అంటే, మీ శత్రువులను ప్రేమించుడి అంటారు. సో ఇది మనకైతే అది మనకు సాధ్యమేనా? మన శత్రువులను మనం ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నామా?
లేదా మనను హింసించే వాళ్ళను మనం ప్రేమించే వ్యక్తులుగా ఉంటున్నామా? లేదా మనం చూసి అసూయపడే వ్యక్తులను మనం చూసి ప్రేమించే వ్యక్తులుగా ఉంటున్నాం. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి అవుతారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఆ సమయంలో పేతురు యుద్ధకు వచ్చి, ప్రభువా, ఎడల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 22nd వరుసలో ఏమన్నా అంటే ఆయన ఇట్లా అన్నాడు, 7 మారులు మట్టుకే కాదు 70 ఏండ్ల మరుల మట్టు కానీ నీతో చెప్పుచున్నాడు. అంటే ఇక్కడ ఏమంటానంటే మనం ఎన్నిసార్లు క్షమించాలి అనే దానికి ఈడ యేసయ్య పేతురుతో చెప్తున్నాడు. ఈడ ఏమని చెప్తున్నా అంటే 7 సార్లు కాదు, 70 ఏళ్ళ మారిన మట్టు కంటే 7 7 అంటే 7 కదా, 7 × 70 ఎంత? 7 7 49, 490. అంటే 490 టైమ్స్ ఇయర్స్ అనుకుంటా. సో 490 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 500 అనుకో. సరే 500, సరే మన భాషలో అంటే 100 ఇయర్స్ వరకు మనం బతకగలుగుతామా? బతకలేం. సో ఇక్కడ మనం ఏమని చెప్తున్నానంటే యేసయ్య, నువ్వు ఇండైరెక్ట్గా ఇన్ఫినిటీ అన్నట్టు, నువ్వు సత్యంత వరకు నువ్వు క్షమించాలి అని ఈ మాట చెప్తున్నాడు. సో మనలో ఆ క్షమాపణ గుణం ఉందా అని మనము పరిశోధన చేసుకోవాలి. సో ఈరోజు నీకు నాకు ఒక సత్యం తెలుసు. ఏంటిది? ఒక మాట తెలుసు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన సృష్టికర్త. ఆయన నమ్ముకుంటే పాపాలే పోతాయి అని కాకుండా ఇంకో అడిషనల్గా నూతనమైన జీవితాన్ని ఇస్తాడని మనందరికి తెలుసా? తెలియదా? తెలుసు. కానీ ఈ రోజులో మనం చేసే పనుల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా, మనం చేసే చేష్టల ద్వారా ఆయన యేసయ్యను ఏం చేస్తున్నాం? హింసిస్తున్నాం. ఆ రోజు తండ్రి వీరేం చేయించున్నారు గనుక వీరిని ఎరగరు. అంటే వీరు తెలియక ముళ్ళ కిరీటం పెట్టెల మీద, బల్లె పోటల గొలుసులు, ఈ చేతి మీద, హ్యాండ్స్ మీద ఈ మేకులు కొట్టిళ్ళు. సో వాళ్ళకి తెలియక చేసులు. కానీ ఈరోజు మనం తెలిసి కూడా ఈ క్షమాపణ గుణం మనకున్నదా? లేదు. ఉన్నదా లేదా? ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊర్లో 2 కొడుకులు ఉంటారు, చిన్న కొడుకు, పెద్ద కొడుకు. చిన్న కొడుకు వాళ్ళ తండ్రిని నా ఆస్తి నాకు పంచు అని చెప్పి ఆస్తిలో సగం మొత్తం ఆయనకు వచ్చేంత వరకు ఆస్తి తీసుకొని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళినాక పైసలు మన చేతిలో ఉంటామా? సో ఆయన కూడా ఏం చేసిందంటే, సో ఆ పైసలు అయిపోయేంత వరకు ఆయన ఏం చేసిందంటే మొత్తం ఆ పైసలు అయిపోయేంత వరకు మొత్తం జల్సా చేస్తాడు, తిరుగుతాడు, ఎక్సెట్రా చేస్తాడు. చేసి అయిపోయిన తర్వాత ఆ రాజ్యంలో ఏమొస్తుందంటే కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన చేయనికి పైసలు లేవు, ఎంజాయ్ చేద్దామంటే పైసలు లేవు, ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎట్లా ప్రభు అనే టైంకి ఆయనకు ఏదన్నా పని చేస్తానే పైసలు ఇస్తారా అని పని కోసం అని తిరుగుతుంటాడు. ఆ రోజు ఎట్లా కరువు వచ్చిందిగా, సో అక్కడ పని చేయడానికి చాయిస్ ఆప్షన్ వేరే ఏం లేదు. సో తర్వాత ఆయన అక్కడ పందులు కాసే వాళ్ళ కాడికి వెళ్తాడు, నన్ను ఈ పనిలో చేర్చుకోండి అంటే సో సరే అని చేర్చుకుంటారు. సో ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పందులు తినే పొట్టు ఉంటుంది చూసినావా, ఆ పందులు తినే పొట్టు తినేటప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, చీని ఇక్కడ తినే బదులు అక్కడికి పోతే మాయ మంచిగా చూసుకుంటాడు, మాయ కాడ బొచ్చడు మంది దాసులు ఉంటారు. సో నేను అక్కడికే పోతే నన్ను సరే కొడుకు కాకుండా కూడా ఈ దాసుని కన్నా స్వీకరిస్తాడు కదా అనే కాన్సెప్ట్ మీద ఏం చేస్తాడు, ఈయన కుదరదు అని అక్కడ సీన్ కట్ చేసి డైరెక్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ డాడీ అట్లా వస్తానే చూసుకుంటా ఉరుక్కుంటా అని ముద్దాడి ఆ కౌగిలించుకొని ఆయనకున్న బట్టలు తీసి వేరే బట్టలు వేసి, లేదు నాకు కొడుకు వచ్చిండు అని మొత్తం ఒక విందు చేసుకుంటాడు.
ఈడ తర్వాత పెద్ద కొడుకు వస్తాడు, తర్వాత ఆ సీన్ వేరే. కానీ ఇక్కడ వరకు మన ఈడ ఏం చూడాలంటే ఈయన సో ఈ తండ్రిని దూరం చేసి కూడా ఈడ ఏం కలిగింది నాకు? తండ్రికి ప్రేమ కలిగింది. ప్రేమ కలిగింది కాబట్టి ఏం చేసిండు? క్షమించుండు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనలో ప్రేమ, క్షమాపణ అనే గుణం ఉన్నదా లేదా అని చెప్పి ఈ మాటలు దేవుడిచ్చిన ఈ వాక్యాలు ముగిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా.